ఆలోచనలు మారుతున్నాయి, మన బుద్ధి మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది అనే విషయం మన గ్రహింపులోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? ఏం చేయాలి? ఏంటి? పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసాన్ని తీసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? నికోదేము ముసలివాడంట. ఏంటట? యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా ఏమడుగుతాడు యేసుప్రభుని? నికోదేము రాత్రి సమయంలో వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు, దేవుని విషయాలే ఏంటి అడుగుతున్నాడంటే నికోదేముకి ఏముంది? నికోదేముకి తెలుసు. ఏం తెలుసు? నికోదేముకి ఏం తెలుసు? ప్రభు ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన చేస్తున్న కార్యములు ఎంత గొప్పవో తెలుసు, ఆయన యొక్క ఏంటి చేస్తున్న సూచక్రియలన్నీ కూడా నికోదేము చూస్తాడు. కానీ ఏం చేశాడట? ఏం చేశాడు? ఆ కింద మనం చూస్తే, అయ్యా తిరిగి జన్మించాలని ప్రభు చెప్తే ఆ మాట అర్థం అవగా ఏంటి ఏమంటాడు? తిరిగి ఒకసారి జన్మించాం కదా, మన తల్లి గర్భంలో మనం వచ్చాం కదా. ఇప్పుడు ప్రభు మళ్ళీ ఏం చెప్తున్నాడు? తిరిగి జన్మించాలని చెప్తున్నాడు. అంటే అప్పుడు నికోదేము ఏమంటాడంటే, ముసలివాడైన మనుషుడు తిరిగి మరలా ఎలా తన తల్లి గర్భంలోకి వెళ్తాడు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నికోదేము ఏమడుగుతున్నాడు? యవనస్తులారా, ఆ ముసలైపోయాడు కదా ఇప్పుడు నేను, అంటే ముసలైపోయాడు అన్నమాట నికోదేము. ఇప్పుడు ముసలివాడు అన్నమాట. కాబట్టి ముసలివాడైన నేను తిరిగి మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా బయటకు వస్తానని చెప్పి అడుగుతుంటే ఆ తర్వాత దానికి వివరణంతా కూడా ప్రభు ఇచ్చారు. నేను ఈ మాట ఎందుకు చదివించానంటే, ఏంటి ముసలివాడైపోయినా కూడా ఇంకా ఆలోచిస్తున్నాడంట. దేనికోసం? బాప్తిసం తీసుకోవాలా వద్దా? తెలుసు, దేవుడి కోసం తెలుసు, యేసుప్రభు గొప్పవాడని తెలుసు, ఆయన దేవుడి కుమారుడని తెలుసు, ఆయన ఎవరు ఏమి చేయడం లేదని తెలుసు, ఆయన ఒక్కడే దేవుడి విషయం అర్థమవుతుంది. ముసలైపోతాడంట. అయినప్పటికీ కూడా ఇంకా ఆలోచిస్తాడంట బాప్తిసం కోసం. చాలా మంది దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడి శక్తి చూస్తుంటారు, దేవుడి యొక్క మహిమ వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటుంది. ఏంటి? దేవుడి వాక్యం యొక్క ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది ఏం చేస్తుంటారు? వారి జీవితాల్లో బాప్తిసం కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో చాలా అనుమానాలు, చాలా సందేహాలు చాలా ఉంటాయి. రక్షణ పొందిన ప్రభు దేవుడు అని తెలుసుకున్న ప్రతి వారు కూడా వారి జీవితాల్లో ఏం పొందాలి చెప్పండి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి. ఏంటి?